అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ మూవీ ఇండస్ట్రీ. నేను నిన్నగాక మొన్ననే ఒక వీడియో కూడా చేసిన దీనిపైన. అల్లు అర్జున్, 'పుష్ప' సినిమా అసలు ఈ మూవీ ఇండస్ట్రీ ఇదంతా ఒక పెద్ద గేమ్ ప్లాన్ లాగా ఉందన్నమాట ఇదంతా. ఎట్లాంటి గేమ్ ప్లాన్ ఉంది? దీనివల్ల అసలు బయటికేమొస్తాయి? ప్రజలకేం లాభం అనేది మనం కొన్ని క్వెషన్స్ వేసుకుందాం. ముఖ్యమంత్రి గారు ఒక పర్సన్ చనిపోగానే అంటే ఒక సినిమా దగ్గర 'పుష్ప' సినిమా దగ్గర ఒక పర్సన్ చనిపోగానే ఆ తొక్కిసలాటలో ఇమ్మీడియట్‌గా ఇంగ అసలు ఎన్నో యాక్టివిటీస్ చేసేసిండు. ఎన్నో యాక్షన్స్ చేసేసిండు. ఇక అసలు మొత్తం వాళ్ళను పోలీస్ స్టేషన్‌ల చుట్టూ దింపిండు. అది ఇది అన్నీ చేసిండు. 2 రోజులలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసిండు. ఇది పంచాయతీ అయినాక. 'దిల్ రాజు' చెప్పిన ఒక 2 రోజులనే వితిన్ 2 డేస్ దే గాట్ అన్ అపాయింట్‌మెంట్ విత్ ద చీఫ్ మినిస్టర్. మరి ఇంత ఫాస్ట్‌గా యాక్ట్ చేస్తుండ్రు కదా ముఖ్యమంత్రి గారు. దీంట్లో అసలు ఏం బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికున్నాయి ఈ బెనిఫిట్స్? ఎవరు విత్తనం వేసిండ్రు? ఎవరికి లాభాలు వస్తున్నాయి అనేది గనుక మనం చూసుకుంటే, ఇటు చూడండి ప్రజల్లారా, ఒకటి ఇది చూపిస్తా నేను. ఇమ్మీడియేట్‌గా మీట్ అయిండ్రు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియేట్‌గా మీట్ అయినారు. మరి ఇది ఎవరి కోసం మీట్ అయినారంటే సినిమా కోసం. ఈయన ఒక గంట సేపు, ఎంతో సేపు ఆల్మోస్ట్ ఒక గంట సేపు మూవీ గురించి మాట్లాడిండ్రు. 'పుష్ప' సినిమా గురించి, థియేటర్‌లో అల్లు అర్జున్ గురించి, అదే అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడిండు. ఇంట్లో మాట్లాడిండు ఈ వ్యక్తి. మరి ఇంక మిగతా ఎన్నో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి కదా! అసలు ఈ దేశం మీద టాపిక్స్ గొడువైనాయా? నాకు అర్థం కాక నేను ఒక క్వెషన్ అడుగుతా. మరి అవన్నీ లేవా? ఉన్నాయి కదా! కానీ అన్నింటిని పక్కకు జరిపి ఓ సినిమా గురించి, సినిమా వసూళ్ళ గురించి, వసూళ్ళు వస్తున్న కొద్దీ అసలు అందులో షేర్ గురించి మాట్లాడినా, మరి దేని గురించి మాట్లాడినారో ఇక ప్రజలకు ఆయన ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలి దీని మీద. నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, గవర్నమెంట్‌ని. ఓకే. ఎందుకంటే ఇలా మీకు చూపిస్తా చూడండి ప్రజలారా. ఇప్పుడు ఈ మీటింగ్‌లో ఎవరెవరున్నారు? ఇగో మూవీ ఇండస్ట్రీ మినిస్టరు మన కోటిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఇగో ఈయన మూవీ చైర్మన్‌కి ఇప్పుడు ప్రెసిడెంట్ లాగా చేసిండు దిల్ రాజు గారు. ఇక వీళ్ళు ముగ్గురైతే గవర్నమెంట్ నుంచి కదా! మరి ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అసలు. మీటింగ్ ఏంది? మీటింగ్ మినిట్స్ ఏంటి? దాంట్లో అవుట్‌కమ్ ఏంది? అసలు ఏం చేసిండ్రు అన్నట్టు. ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ పోతే మనకు మరి ఆన్సర్స్ రావాలి కదా! రావట్లేదు. మరి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఇక నేను ఇంకోటి చూపిస్తా. ఇది చూడండి ప్రజలారా. ఈయన ఇంత పెద్ద తీస్మార్క్ కాను కదా! ఇప్పుడు ఈయనలో ఏమైంది మనందరికి తెలిసిన విషయమే. ఒక రూ. 2,00,00,000 ఆ పిల్లవాడి ఫాదర్‌కి ఇచ్చిండ్రు. ఆ పిల్లవాడికి ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కేర్ ఇస్తా ఉండ్రు. ఐ థింక్ హి ఈస్ ఇంప్రూవింగ్ వెరీ వెల్ అకార్డింగ్ టు ద న్యూస్. ఐయామ్ హ్యాపీ లైక్ వి ఆల్ ఆర్ హ్యాపీ. పిల్లోడు మంచిగా రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేసిండ్రో ఒకసారి మీరు చెప్పాలి. ఈ రూ. 2,00,00,000 మరి ఆ ఒక్క పిల్లోడికి ఇస్తారా? మరి మిగతా ఇగో ఇంతమంది ఉన్నారు. మీరు రూ. 2,00,00,000 ఇచ్చేదుంటే ఇగో 57 మంది పిల్లలు చనిపోయినండి. ఇదేంది గురుకులాలల్ల. ఇది ఒకళ్ళు యాక్సిడెంట్‌లల్ల చనిపోతా ఉంటే, ఒకళ్ళేమో సూసైడ్‌లు చేసుకుంటా ఉంటే, ఇంకోళ్ళు ఫుడ్ పాయిజన్ ఉంటే, ఇంకోళ్ళు స్కార్పియన్ బైటో, లేకుంటే స్నేక్ బైటో ఇట్లాంటియన్నీ ఉంటే రకరకాలుగా అంటే పాము కాటు, తేలు కాటు, ఫుడ్ పాయిజనింగు, ఇంగ సూసైడ్‌లు ఇట్లాంటియన్నీ చేసుకున్నారు. ఇక రకరకాల రీజన్స్ తోటి. మరి గింతమంది చచ్చిపోతే ఈళ్ళందరికీ తలా రూ. 2,00,00,000 రావాలి. అంటే ఎన్ని కోట్లు? ఈడ 100,00,00,000 రావాలి ఈడ. 100 ఎంత? 114,00,00,000 రావాలి. మరి ఇస్తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? అది అడగాలి మనం. ఒక ఆ పిల్లోడికే ఇస్తాడా? లేకుంటే మిగతా అందరి పిల్లలు వీళ్ళ నష్టపోయిన వాళ్ళందరికా? ఇక తర్వాత వీళ్ళందరూ అన్నం తిని అదేంది హాస్పిటల్‌లల్ల సిక్ అయిపోయి పడిపోయిర్రు. వీళ్ళు ఎందుకు హాస్పిటల్‌లో సిక్ అయ్యిర్రు? వీళ్ళ ఫుడ్ ఏంది అనంటే యావరేజ్‌గా ఒక్కొక్క మీల్ రూ. 9 అండి వీళ్ళకిచ్చేది. ఒక్కొక్క మీల్ రూ. 9. ఓకే. 3 మీల్స్, 4 మీల్స్ ఉంటాయి కదా! పర్ డే చిన్న పిల్లలు కాబట్టి మనలాగా ఒకటి 2 పూటలు తినేటోళ్ళు కాదు కాబట్టి పెరిగే పిల్లలు కాబట్టి 4 పూటలు తినాలి. అంటే ఈ ఒక రూ. 30 మొత్తం వీళ్ళకు డయట్ రావాలి. మరి రూ. 30 డయట్ వస్తదా? నాకు తెలవక ఒక క్వెషన్ అడుగుతా రేవంత్ రెడ్డి గారిని గాని, ప్రజల్ని గాని నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. ఒక రోజు మొత్తంలో రూ. 30 పడితే ఎంతొస్తది ఆ పిల్లోడికి తిండి? ఎంత ఎంత ఫుడ్డు హౌ మెనీ క్యాలరీస్ కెన్ వి బై? అంటే ఎన్ని క్యాలరీస్ ఫుడ్ మనము కొనుక్కోవచ్చు అనేది గనక చూస్తే చాలా బేర్ మినిమలే ఉంటది. మరి ఇది ముఖ్యమంత్రి గారికి తెలవదా? దొంగలకు అసొంటిది ఎక్కువిస్తా ఉంటారు. ఇంక రకరకాల మిగతా వాళ్ళకి ఎక్కువిస్తా ఉంటారు. మరి వీళ్ళకి ఎంత ఇస్తుండ్రు? మనం ఆ పిల్లోడు చచ్చిపోయిండు అని చెప్పి మానవతా దృక్పథం ఇక వశపడకుంటే చెప్పిండ్రు ఇక అసెంబ్లీలో ఒక మినిట్ ఎంతో వాల్యుబుల్ టైము. దాని మీద గంట సేపు అంతకంటే ఎక్కువ టైం తీసుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి ఈ టాపిక్స్ ఎందుకు డిస్కస్ చేయలేదు అనేది క్వశ్చన్. ఎవరన్నా నిన్న నువ్వు టీఆర్ఎస్ క్యాండిడేట్‌వా? ఇది టీఆర్ఎస్‌లో అడుగుతున్న క్వశ్చన్స్ అంటే, బాస్ నేను తెలంగాణ బిడ్డను. రైట్? నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, లేకుంటే రేపు పొద్దున ఇంగ కేసీఆర్ గారన్నా, లేకుంటే కేటీఆర్ గారన్నా ఎవరన్నా డజంట్ మ్యాటర్. లేకుంటే బండి సంజయ్ గారన్నా డజంట్ మ్యాటర్. ఎవరికైనా మనం అందరం
ఎవరైతే కొంత దేశం అనేది మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో మనం అందరం ప్రశ్నించాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ. మరి అట్లాగే ఇగో చూడండి, ఇక ఆటో డ్రైవర్లు ఈ బస్సులు పెట్టుట్లో పాపం ఆటో డ్రైవర్లకు బాగా ఇబ్బందులు అయిపోయి అందులో వాళ్ళు చచ్చిపోయినరు. ఇగో రైతుల ఆత్మహత్యలు, ఇగో కుక్క కాటుతోటి కుక్క కరిసి చచ్చిపోతారండి. ఇది ఏంది, దీని కథ ఏంది అసలు? కుక్క కరిసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అంటే ఎంత అధ్వానమైన పరిస్థితి ఉంది మున్సిపల్ కార్పొరేషన్స్ అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. కుక్క కరిచి 15 మంది చచ్చిపోతే మనం ఏం చేస్తున్నాం? ఇగో ఇక్కడ 30 మంది నేతన్నల ఆత్మహత్యలు, అట్నే ఇగో హైడ్రా, ఇదైతే అన్నిటికంటే అధ్వానం. ఈ హైడ్రా అనేది ఎంత అధ్వానం అంటే ప్రజలారా, ఐ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. హైడ్రా అనేది ఫస్ట్ ఇది నేను ఎప్పుడు ఎన్నో దీని ఒక 4-5 వీడియోలు కూడా చేసిన. ఇది అన్నిటికంటే బేకార్ ప్రాజెక్ట్ అని చెప్పి 17 క్వశ్చన్స్ రిలీజ్ చేసి, నేను ఈ 17 క్వశ్చన్స్ రిలీజ్ చేసి నేను అసలు పత్రికలకు ఇచ్చినా, నేను ఇవ్వాల్సిన పొలిటికల్ లీడర్స్కి ఇచ్చినా, సార్ క్వశ్చన్స్ చేయండి, అన్యాయం జరుగుతుంది ప్రజలకు, ఇల్లులు కొలగొట్టడం అనేది కాంగ్రెస్ సాంప్రదాయం కాదు. కానీ ఆ సాంప్రదాయాన్ని మొత్తం ఇంకా అసలు తొక్కేసి ఇంకా ఈయన కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇందిరా మిల్లులు, రాజీవ్ గృహకల్ప అనేది గవ్యమైన మెదడులకు పోతూ ఉంటే తప్ప ఇల్లు కొట్టుడు కాదు అనేది నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడి చెప్పిన, ఎవ్వరు వినలేదు ఈ మాట. ఎవరు ఎందుకు వినలేదు అంటే మరి ఇక వీళ్ళు ఎందుకు వినలేదు, ఇక వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే పదవి కాపాడుకోవడానికి వాళ్ళందరూ కూర్చున్నారా, మంత్రులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ, మరి వాళ్ళకి తెలియాలి. ఇక ఆపోజిషన్లో బీజేపీలు తీసుకోండి, సగం మంది అటును సగం మంది ఇటున్నారు. మరి వాళ్ళు ఎక్కడి కాపీ క్యాట్లు, దేనికోసం కాపీ క్యాట్ లాగా బిహేవ్ చేసినారో మనకు అది కూడా తెలియదు. సో దాన్ని ఇడిచిపెడదాం ఇప్పుడు. సో అంటే హైడ్రా ఈజ్ ఏ 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, 100%. మూసీ రివర్ ఫ్రంట్ ఉంది కదా, అది కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్టే. వీళ్ళు దీన్ని చేయలేరు, దాన్ని చేయలేరు, ఈ రెండింటిని ఖచ్చితంగా చేయలేరు. లగచర్లు చేసిండ్రు, అది వేస్ట్ ఆఫ్ టైం చేసిండ్రు. ఈ ఇథనాల్ ఇండస్ట్రీ అది వేస్ట్ చేసిండ్రు. ఇగో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీని మొదలుపెట్టిండ్రు, ఇది వేస్ట్ చేసిండ్రు. ఎప్పుడైతే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళతోటి ఒక్క రోజులో పోయి 2 రోజులలో పోయి మీటింగ్ కాడ పెట్టేసుకున్నారంటే ఇది ఎందుకోసం పెట్టినట్టు అనేది నేను ఆడతా. ఇప్పుడు మీ అందరు కూడా చూపించబోతున్నా చూడండి ప్రజలారా, ఐ విల్ టెల్ యూ ఆల్ సంథింగ్. అట్నే ఇక రాజకీయ దాడులు అంటే సరే ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఒక క్వశ్చన్ అడిగితే ఇక్కడ 2 కోట్ల రూపాయలు 2 crores 2 crores ఏమో ఈ పిల్లవాడి ఫాదర్కి ఇచ్చిండ్రు, తేజ వాళ్ళ ఫాదర్కి, రైట్. ఒక 200 కోట్లు దీని సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు సినిమా ఆల్మోస్ట్ 2,000 కోట్లు చేసేటట్టున్నది. 2,000 కోట్లు సినిమా, ఓకే. సినిమా ఏంది ఇప్పుడు మనం రిలీజ్ అయిన కాంచెలు ఇప్పటిదాకా కలెక్షన్, మూవీ కలెక్షన్ ఇది 2 కోట్ల రూపాయలేమో ఆ చిన్న పిల్లోడి ఫాదర్కి ఇవ్వడము. మరి 200 కోట్లు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, జనాలందరూ అర్థం చేసుకోవాలి. వీడు ఏం చెప్తున్నా అంటే కొంతమంది ఈ 200 కోట్లతోటి మూవీ ఇండస్ట్రీ వాళ్ళు మరి ఎవరికి ఇస్తుండ్రో తెలియదు మనకి. ఇలా ఇదొక పద్ధతి ఉంది. ఇలా మీడియా కూడా ఇంకొంత ఇన్వాల్వ్ అయినట్టుంది, కొంత ఇంకా మిగతా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత ఇన్వాల్వ్ అయినాయి, ఇంకా కొంత పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి అన్నట్టు ఇక్కడక్కడ కొన్ని కమెంట్స్లో చూస్తూ ఉన్నాం. మనకి దీని ఎక్కడ ఎవరికి ఆన్సర్ దొరకదు, బట్ దిస్ ఇస్ ఆల్ వాట్ వీ విల్ గెట్. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కలెక్షన్స్ చేసుకొని ఎవరికి ఇస్తుండ్రు, ఏమి ఇస్తుండ్రు, దానివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఇది ఒకటి అసలు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతోమంది ఇప్పుడు స్కూల్ పిల్లలకు సరిగ్గా ఉండవు. అదే ఇప్పుడు దానికి మినిస్టర్ ఎవరు? మరి మీరే. హోమ్ మినిస్టర్ ఎవరు? మీరే. సోషల్ వెల్ఫేర్ ఎవరు? మీరే. ముఖ్యమంత్రి ఎవరు? మీరే. అన్ని శాఖల్ని మీ దగ్గర పెట్టుకొని మరి ఇన్ని ప్రాబ్లమ్స్ మీ శాఖలలో వస్తూ ఉంటే మీరు ఎట్లా ముఖ్యమంత్రి లెక్క ఎలిజిబులో ఒక్కసారి ఒక మాట నేను నాకు క్వశ్చన్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను నేను. ఇన్ని శాఖలలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇన్ని శాఖలలో ఫెయిల్యూర్ ఉన్న మంత్రిని ఫైర్ చేయాలన్నా లేదా? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫైర్ చేస్తారా ఇంట్లో? మరి కాంగ్రెస్ అధిష్టానం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రతి టాపిక్, ఏ మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నా ఇప్పటిదాకా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ చేసిండ్రు. ఇది ఎందుకోసం మరి ప్రాజెక్ట్ లేపుతుండ్రు అంటే ఇది ఇట్నే కంటిన్యూ అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్లలో 5 సీట్లు కూడా రావు. ఇప్పుడు ప్రజాపాలన కావాలనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చిండ్రు. అట్లాంటిది మళ్ళీ ఇంకా అసలు మిగతా పార్టీస్ వైపు మొగ్గు చేసి చెప్పే విధంగా కనిపిస్తూ ఉంది మీరు చేసే అన్ని పనులు కూడా. సో పీపుల్ డూ థింక్, రైట్. పీపుల్ ఆలోచిస్తారు కదా. మరి మీరెందుకు ఆలోచిస్తలేరు? కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఆలోచిస్తలేదు? మీరు చేసిన ఇటువంటి బేకార్ పనుల వల్లే కొంతమంది అదే మహారాష్ట్రలో పోయి కూడా క్యాంపెయిన్ చేసిన, దానివల్ల కూడా మీకు ఇంపాక్ట్ పడేది, అది తెలిసిన విషయమే. ఇక్కడ చేసిన ఇంపాక్ట్ వల్ల హర్యానాలో ఇంకా 2 రోజుల ముందు ఈ వీడియోస్ అన్నీ రిలీజ్ అయినాయి, హైడ్రా వీడియోస్ అన్నీ కూడా. దాంతో అక్కడ కూడా కాంగ్రెస్ దెబ్బతిన్నది. గెలవాల్సిన హర్యానాలో మొత్తం ఓడిపోయింది, ఖచ్చితంగా గెలవాల్సిన మహారాష్ట్రలో కూడా ఓడిపోయింది. ఎందుకు? రీజన్ ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది ఇది. మరి మీకు అర్థమవుతలేదా కాంగ్రెస్ వాళ్ళకు? సో ఎనీవేస్ కమింగ్ డౌన్, ఇంకా కొంచెం మన కిందికి పోయి చూద్దాం ప్రజలారా. ఇది ఒకటి చూపిస్తుంది చూడండి.
ఇక్కడ ఇప్పుడు దిల్ రాజు గారు కూర్చున్నారు. అన్నిటికంటే ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇగో సురేష్ బాబు కూడా కూర్చున్నారు ఇక్కడ. మరి ఇక్కడ నాగార్జున గారు ఉన్నారు. ఈయన నాగార్జున గారు ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అనమాట. ఈయన పెద్ద పెద్ద పంచాయతీలలో పడ్డాడు. ఈ అంటే లైక్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరీ అధ్వానమైన పంచాయతీలలో పడ్డాడు. మరి ఇట్లాంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ లాబీ దేనికి అని అంటే వీళ్ళందరూ కలిసి చేసే లాబీ ఒకటే ఒకటి, అల్లు అర్జున్ కోసం. అల్లు అర్జున్ కోసం, ఇంకెందుకోసం ఉండదు. ఈ అల్లు అర్జును లేక అల్లు అరవింద్ కొడుకు కదా, సో అల్లు అరవింద్ ఈయన కూర్చోవాలి, కనిపిస్తలేడు కదా, మరి మనకి ఈయన కనిపించలేదు ఈయన. సో మేబీ సమ్వేర్ ఓవర్ హియర్ ఇక్కడ ఉన్నాడేమో, మరి రాలేదు కూడా కావచ్చు, వచ్చే ఉంటాడు. నిన్న మీటింగ్ ఏదో వచ్చినట్టే కనిపించింది నాకు. సో వచ్చిన ఈ వ్యక్తి అందరు కలిసి అల్లు అర్జున్ను జైలుకు తీసుకుపోకుండా ఉండడానికి ఈ టీంని అంతా తీసుకొచ్చిండ్రు ఇడికి. ఇదంతా లాబీ. ఇవాళ జరిగింది మొత్తం లాబీనే. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇదంతా లాబీనే. రేపు పొద్దుటి నుంచి ఇలా కేసు ఉండదు, పాడు ఉండదు. ఇక నేను మీకు చెప్పాను కదా, 200, 200, 2000. సో ఇది ఎక్కడనో కాడ లెక్కలు దిగుతాయి అక్కడ, రైట్? సో ఇంతకు మించి ఇక మనం చెప్పుకోవడానికి ఏం లేదు. ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. కానీ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇట్లాంటి పనులు చేస్తే ప్రభుత్వానికి, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం మరి గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరూ చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఇటువంటి మెసేజ్ మీరు ఏం మెసేజ్ ఇచ్చిండ్రు? మూవీ ఇండస్ట్రీ వాళ్ళకేమో ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి, ఇంకా కన్సర్న్ మినిస్టరు, ఇంకా డిప్యూటీ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఇంకా మొత్తం యంత్రాంగం అంతా కదిలింది. పిల్లల కోసం కూడా కదులుతారా? గురుకులాల్లో జరుగుతున్న అన్ని పిల్లలకు వాళ్ళ కోసం కూడా కదులుతారా అనేది నా ప్రశ్న మీకు. సో వీ విల్ టేక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రమ్ హియర్, రైట్? ప్రజలారా మీరు కూడా ప్రశ్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.